ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. అన్ని అంశాల్లో కలిసి పనిచేస్తారు రెండు పార్టీలు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ చెప్తాం. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. త్వరలోనే పొత్తు విధానాలు ఖరారు కానున్నాయి. కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు. పొత్తు విషయంలో ఇరు నేతలు చర్చించారు. అనంతరం పొత్తుపై కీలక ప్రకటన చేశారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ సప్తగిరి అందిస్తారు. సప్తగిరి చెప్పండి, అయితే ఆర్ఎస్ ప్రవీణ్ అలాగే కేసీఆర్ మధ్య 2 గంటల పాటు చర్చలు జరిగినట్టు తెలిసింది. అలాగే పొత్తు అంశం కూడా వాళ్ళిద్దరి మధ్య కుదిరినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఇవాళ అనుకోని పరిణామం. వాస్తవానికి కేసీఆర్ అంటే మా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బహుజనులకు అంతగా అనుకూలంగా లేదనే ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన సర్వీస్ లో ఉండగానే రిజైన్ చేసి బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతాను, ఏనుగు ఎక్కి మనం ప్రగతి భవన్కు వెళ్దామని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాలు చాలా సంచలనంగా మారాయి. కానీ ఇవాళ ఉదయం అనూహ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ప్రాథమికంగా. దీనికి సంబంధించి ఇవాళ రాష్ట్ర స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రేపు మాయావతి, బీఎస్పీ చీఫ్ మాయావతితో మాట్లాడతాను అని చెప్పి కేసీఆర్ కూడా ప్రకటించారు. ప్రధానంగా నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ విషయం మీద కూడా చర్చ జరిగింది. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే మహబూబ్ నగర్ టికెట్ కూడా తమకు కేటాయించాలి, మహబూబ్ నగర్ స్థానమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ముందు ప్రతిపాదన పెట్టినట్టుంది. అలాగే ఇంకా కొన్ని సీట్ల విషయంలో కానీ ఈ పొత్తుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అసలు ఏం చేయాలి, ఇద్దరు కలిసి ఏం చేయాలనే విషయాన్ని క్లారిటీ రావడానికి
కొద్దిగా టైం తీసుకునే అవకాశం ఉంది కిరణ్మయి. అయితే సప్తగిరి బీఆర్ఎస్ అలాగే బీఎస్పీ పొత్తుతో రాజకీయాలు ఏ విధంగా మారే అవకాశం ఉంటాయి? అంటే ఒక పక్కన కాంగ్రెస్ బీజేపీతో రాష్ట్రానికి ముప్పు ఉందని చెప్పి కూడా మనకి బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేయడం జరిగింది. అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధానంగా జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ల మీద విమర్శలు చేశారు. వాళ్ళ ఇద్దరితో రాజ్యాంగానికి ముప్పు ఉంది, ప్రధానంగా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్న వ్యాఖ్య చేశారు. అది సంచలనంగా. దీనికి సంబంధించి బహుజనులు ఎదగాలంటే, బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే, బహుజనులకు ప్రాధాన్యత పెరగాలంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయిన అంటే ఇప్పటిదాకా ఉన్న బీఆర్ఎస్ తోనే సాధ్యం. బీఆర్ఎస్ తో కలిసి బహుజనుల కోసం పోరాడతాము, బహుజనుల రాజ్యాధికారం కోసము పాటుపడతామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల గెలుపు అవకాశాలను దెబ్బతీయాలి, ఈ ఓటు బ్యాంకును తమ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకును చూశారు, ఆ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. కిరణ్మయి, అయితే సప్తగిరి ఈ పొత్తు అంశం వల్ల ఎన్నికల్లో ఏమైనా మార్పు ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది కిరణ్మయి. అయితే ప్రధానంగా బీఎస్పీ నినాదమే బహుజనుల రాజ్యాధికారము. వెనుకబడిన వర్గాలు, బహుజనులకు సంబంధించిన ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు బదిలీ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతోనే వీళ్ళిద్దరూ కలిసి చర్చించినట్టు తెలుస్తోంది కిరణ్మయి. రైట్ సప్తగిరి, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. కలిసి పోటీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ బీఎస్పీ రెండు కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే త్వరలోనే పొత్తు విధి విధానాలు ఖరారు కానున్నాయి. కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు. పొత్తు విషయంలో ఇరు నేతలు చర్చించారు. అనంతరం పొత్తుపై కీలక ప్రకటన కూడా చేశారు. కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు, ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు.